హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ జరిగింది. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ బ్రీఫింగ్లో చాలా విషయాలు వెల్లడించారు. అంటే ఈ ఆపరేషన్ సింధూర్తో పాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నిటినీ బ్రీఫింగ్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే 2017లో ఇండియా అండ్ చైనా మధ్య డోక్లాం స్టాండ్ ఆఫ్ జరిగింది. 73 రోజుల పాటు ఈ ప్రతిష్టంభన అనేది నెలకొంది. ఈ టైంలో రాహుల్ గాంధీ డెలిబరేట్గా చైనా అంబాసిడర్తో కాంటాక్ట్లో ఉన్నాడు అని జైశంకర్ తెలిపారు. అయితే ఇది కొత్త విషయం, ఇప్పటి వరకు ఏ ఒక్కరికి తెలియదు. అటువంటి విషయాన్ని జైశంకర్ బయటపెట్టారు. దీంతో రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేపుతోంది. మన దేశంలో ఒక ప్రతిపక్ష నేత విదేశాంగ శాఖ రాయబారితో కాంటాక్ట్లో ఉండడం, అది కూడా డోక్లాం స్టాండ్ ఆఫ్ సమయంలో ఒకవైపు మన ఆర్మీ చైనా ఆర్మీతో పోరాడుతూ స్టాండ్ ఆఫ్లో నిలబడి ఉంటే, ఇటు రాహుల్ గాంధీ మాత్రం చైనా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే జైశంకర్ చెప్పిన దాంట్లో మ్యాక్సిమం నిజమే ఉంటుంది. ఎందుకంటే ఆయన విదేశాంగ శాఖ మంత్రి కాబట్టి ఆయనకు పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఉంటాయి. అది కూడా పార్లమెంట్లో వెల్లడించారు కాబట్టి పార్లమెంటుకు ఎటువంటి అబద్ధాలు చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ అలా చెబితే పార్లమెంట్ రూల్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆయనను ఇది ఎంపీ పదవి పోయేలా చేయవచ్చు. కాబట్టి పార్లమెంట్లో వెల్లడించారంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ మరి డోక్లాం స్టాండ్ ఆఫ్ సమయంలో ఎందుకు చైనా రాయబారితో కాంటాక్ట్లో ఉన్నారు? అదే మన విదేశాంగ శాఖ మంత్రితో ఎందుకు, అప్పటి సుష్మా స్వరాజ్తో ఎందుకు కాంటాక్ట్లో ఉండలేదు? అంటే ఎప్పుడైనా మన దేశానికి సంబంధించిన ప్రతిపక్ష నేత అంటే మన దేశ విదేశాంగ శాఖతో అడిగి వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చైనా రాయబారితో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నారు అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. కాబట్టి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నిజానికి కాంగ్రెస్ అండ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య గతంలో ఎన్నో ఒప్పందాలు జరిగాయి. చీకటి ఒప్పందాలు అయితే చాలా వరకు జరిగాయి. ముఖ్యంగా యూపీఏ 1 టైంలో 2008లో కాంగ్రెస్ అండ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ రెండు కలిసి కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ టు చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఒప్పందాలు జరిగాయి. మనందరికీ తెలిసిందే, చైనాలో ఎప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీనే అధికారంలో ఉంటుంది. ఆ పార్టీ నియంతృత్వం వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పార్టీతో కాంగ్రెస్కు కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో, చైనాలోని జిన్పింగ్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం మన దేశంలో అంటే ఇండియా అంటే చైనా మధ్య ఎటువంటి ఘర్షణ జరిగినా కూడా ఈ రెండు పార్టీలు కలిసి పరస్పరం సహకరించుకోవాలి అని ఆ ఒప్పందంలో ఉంది. సో ఆ ఒప్పందంలో భాగంగానే రాహుల్ గాంధీ కలిశారు అని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి ఈ ఒప్పందం వల్ల ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ప్రతి ఏటా 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. అంతేకాకుండా చైనా బార్డర్ దగ్గర ఇండియా ఎటువంటి డెవలప్మెంట్స్ చేయకూడదు అని కూడా కాంగ్రెస్ భావించినట్లుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, లదాఖ్, కశ్మీర్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడా కూడా కనీసం రోడ్లు, మౌలిక సదుపాయాలు ఎక్కడా నిర్మించలేదు. దీనివల్ల ఇలా నిర్మిస్తే చైనాకు కోపం వస్తుంది కాబట్టి తాము అలా చేయలేదు అని 2013లో నాటి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ కూడా బహిరంగంగానే అంటే పార్లమెంట్లోనే వెల్లడించారు. సో ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ చేసుకున్న చీకటి ఒప్పందం వల్లే ఈ కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సత్సంబంధాలు ఏర్పరచుకుంది అని తెలుస్తోంది. ఇక డోక్లాం స్టాండ్ ఆఫ్ విషయానికి వస్తే 2017లో ఈ డోక్లాం స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది. నిజానికి ఈ డోక్లాం అనేది భూటాన్ ప్రాంతంలో ఉంది. అంటే భూటాన్ దేశానికి చెందిన భూమి ఇది. కానీ ఇండియాకు భూటాన్కు రక్షణ ఒప్పందం ఉంది. భూటాన్కి ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఏ దేశమైనా ఆ దేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ముందుగా ఇండియానే ఆ దేశాన్ని కాపాడాలి అనే ఒప్పందం అయితే ఉంది. ఈ ఒప్పందంలో భాగంగానే భూటాన్ భూభాగమైన డోక్లాంలో ఇండియా వెళ్ళి నిలబడింది. దాదాపు 73 రోజుల పాటు ఆ పీఠభూమిలో చైనాను ఎదిరిస్తూ నిలబడింది. అది ఎందుకంటే చైనా ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మించడానికి ట్రై చేసింది. రోడ్డు అంటే ఏకంగా యుద్ధ సామాగ్రిని తరలించే స్టాండర్డ్స్లో ఆ రోడ్డును నిర్మించడం ద్వారా ఆ డోక్లాం పీఠభూమి మొత్తం తనదే అని చెప్పుకుని దాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేసింది. అదెందుకు అంటే ఈ డోక్లాంకు మన ఇండియాకు కీలకమైన వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి చికెన్ నెక్ కారిడార్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి ఈ సిలిగురి కారిడార్పై చాలా నిఘా వేయవచ్చు.
ఈ కారిడార్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే దీని వెడల్పు మనం జనరల్‌గా ఇండియా మ్యాప్ చూసుకుంటే ఒకవైపు చాలా చిన్న టైనీ రూట్ ఒకటి ఉంటుంది. దాన్ని సిలిగురి చికెన్ నెక్ కారిడార్ అని అంటారు. సో, ఈ చికెన్ నెక్ కారిడార్ కొన్ని చోట్ల కేవలం 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ 30 కిలోమీటర్ల వెడల్పును గనుక చైనా గాని, ఇటు బంగ్లాదేశ్ గాని కట్ చేసాయంటే ఇండియాతో అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తానికి ఇండియాతో కనెక్టివిటీ పోతుంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తనదే అని చెప్పుకుంటోంది కాబట్టి ఆ రాష్ట్రాన్ని వెంటనే చైనాలో కలిపేసుకునే అవకాశం ఉంది. అంత ఇంపార్టెంట్ అయినది ఈ చికెన్ నెక్ కారిడార్. సో, నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కు ఇండియాకు మధ్య కనెక్టివిటీ ఉండేది ఈ ఒక్క కారిడార్ వల్లనే. కాబట్టి ఈ కారిడార్‌ను దిగ్బంధించాలంటే డోక్లాంను చైనా ఆక్రమించుకోవాలి. ఆ ప్లాన్‌లో భాగంగానే అక్కడ రోడ్డు నిర్మించి ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా తమది. దీనిపై అటు డోక్లాంకు అంటే దీనిపై అటు భూటాన్‌కు గాని, ఇటు ఇండియాకు గాని ఎటువంటి హక్కులు లేవు అని చెప్పుకోవడంలో భాగంగానే అక్కడ రోడ్డుని నిర్మించడానికి ట్రై చేసింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ముందుగానే పసిగట్టింది. మోదీ గవర్నమెంట్ ఇక అక్కడికి ఆర్మీని పంపించేసింది. ఈ చైనా సైనికులను అడ్డుకోవడానికి దాదాపు 73 రోజుల పాటు డోక్లాంలోనే శాంతియుతంగా స్టాండ్ ఆఫ్ నిర్వహించింది. అంటే చైనాతో యుద్ధం చేయకుండా వారిని అడ్డుకుంటూ, వారిని ముందుకు రాకుండా అడ్డుకుంటూనే ఉంది. సో, ఇలా 73 రోజుల పాటు సాగిన తర్వాత ఇక చైనాకు అర్థమైపోయింది ఇండియా ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గదు అని భావించి ఇక చైనానే మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోయింది. అది భూటాన్‌కి చెందినది అయిపోయింది. డోక్లాం సేఫ్‌గా అయిపోయింది. అయితే ఈ సమయంలో ఒకవైపు ఇండియన్ ఆర్మీ అటు చైనాతో వీరోచితంగా పోరాడుతూ ఉన్న సమయంలో ఇటు ఇండియన్ గవర్నమెంట్ మొత్తం చైనాతో ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలి, దాన్ని ఎలా వెనక్కి పంపించాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఇటు రాహుల్ గాంధీ మాత్రం అటు చైనా అంబాసిడర్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాడంటే ఎంత ప్రమాదకరమైన వ్యక్తో అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలుసు ఇది కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య జరిగిన ఎంఓయూలో భాగంగానే రాహుల్ గాంధీ ఈ విధంగా వారితో కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఎంఓయూ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే ఈ ఎంఓయూ క్యాన్సిల్ అయినట్టుగా అటు కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పటికీ ప్రకటించలేదు కాబట్టి ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది అన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ రీసెంట్‌గా జరిగింది కదా! ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత రాహుల్ గాంధీ డెలిబరేట్‌గా ఇండియన్ గవర్నమెంట్‌ను క్వెషన్ చేస్తూనే వచ్చారు. అంటే ఈ యుద్ధంలో మనం ఎంత నష్టపోయాం అని అడుగుతూనే వచ్చారు. జనరల్‌గా ఎవరైనా ఏమని అడుగుతారు? పాకిస్తాన్‌ను మనం ఎంత దెబ్బ కొట్టాం? ఆ దేశంలో ఎన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు దెబ్బ పడ్డాయి? అంతేకాకుండా పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయి? ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ ఎంత నష్టపోయింది? అక్కడ ఉగ్రవాద స్థావరాలను ఇంకా ఎక్కువగా ఎందుకు ధ్వంసం చేయలేకపోయారు అని ఇండియన్ గవర్నమెంట్‌ను నిలదీయవచ్చు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే ఆయనకు పాకిస్తాన్ కంటే ఇండియన్ గవర్నమెంట్ ఎలా క్వెషన్ చేయాలన్నదే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉగ్రవాదులంతా ఇండియాలోకి ఎలా వచ్చారు? వాళ్ళు 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ కాశ్మీర్‌లో ఎలా దాడికి పాల్పడ్డారు? వారు కాశ్మీర్ నుంచి పాకిస్తాన్‌కు పారిపోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసిందా అని మరొక ఎంపీ అడిగారు. అంతేకాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలను కోల్పోయింది? ఈ యుద్ధంలో మనం ఎంత నష్టపోయాం? ప్రజలకు చెప్పాలి అంటూ ఇండియన్ గవర్నమెంట్‌ను క్వెషన్ చేస్తూనే వచ్చారు. అంతేకాకుండా ఈ ఉగ్రవాదులు ఇండియాలోకి వచ్చారంటే ఇంటెలిజెన్స్, ఇండియన్ ఆర్మీ ఫెయిల్ అయిందని, దీనిపై రక్షణ శాఖ మంత్రి ఆన్సర్ చెప్పాలి అని పదే పదే క్వెషన్ చేస్తూనే వచ్చారు. యాక్చువల్లీ ఇదంతా చైనా కానీ, పాకిస్తాన్ కానీ అడగాల్సిన క్వెషన్స్. కానీ రాహుల్ గాంధీ ఇవన్నిటిని అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్పై జరిగిన డిబేట్ మొత్తాన్ని ప్రతిపక్ష నేతలు ఏమేం మాటలైతే మాట్లాడారో అవన్నీ పాకిస్తాన్ మీడియాలో టెలికాస్ట్ అయ్యాయి. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పిన వ్యాఖ్యలు కాకుండా ఈ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలన్నీ పాకిస్తాన్ మీడియాలో టెలికాస్ట్ అయ్యాయి. అంటే వీళ్ళు పాకిస్తాన్కు కానీ, చైనా సపోర్ట్గా కానీ ఎంతగా మాట్లాడారో మనందరికీ అర్థమవుతుంది. మరి ఇదంతా 2017లో చైనా రాయబారితో రాహుల్ గాంధీ కాంటాక్ట్లో ఉన్న ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ గవర్నమెంట్‌ను క్వెషన్ చేస్తూ ఉన్న ఇదంతా కాంగ్రెస్ అండ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య జరిగిన ఎంఓయూలో భాగంగానే ఇదంతా జరిగిందంటారు విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా నిజమేనా? లేదంటే దీన్ని మ్యానిపులేషన్ చేశారని మీరు అనుకుంటున్నారా? కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.